వెల్కమ్ టు హేమ అఫీషియల్ ఛానల్ అండి. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొదట బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు వేయాలండి. అవి చిటపటమనిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అది కాస్త వేగిన తర్వాత కొబ్బరి కొద్దిగా జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకునింది అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తే ఆ టేస్ట్ అంత బాగుండదు. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం వాటిలో కావాల్సిన మసాలాలు అంటే పసుపు, అందులోనే పసుపు కొద్దిగా మేము ఎక్కువ చేస్తున్నానండి, ఎక్కువ క్వాంటిటీలో, అందుకని ఎక్కువగా వేస్తున్నాను. మీరు ఎంతైతే చేస్తారో అంత వేసుకోండి. అందులోనే కారం కూడా వేయాలి. తర్వాత ఉప్పు కూడా వేసేసి ఇదంతా కలిపి చికెన్లో వేసేసేయాలి. చికెన్లో వేసేసి కాసేపు అట్లాగే బాగా వాడ్చుకోవాలి. దాంట్లోనే నీళ్ళేమి ఇప్పుడే యాడ్ చేయకూడదు. మూత పెట్టి బాగా కొద్దిసేపు మగ్గనిచ్చి బాగా మగ్గనివ్వాలి. టేస్ట్ అప్పుడే చాలా బాగా వస్తుందండి. అలాగ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ముక్క ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి ధనియాలు మిరియాల పొడి అండి, ఇది మేము ఇంట్లోనే చేసాము. గరం మసాలా కూడా ఇంట్లో చేసిందే, అది కొద్దిగా వేసేయాలి. అంటే ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టాలి కాబట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా చాలా రకాలుగా చేసుకుంటామండి చికెన్ కర్రీ. ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసి దించేయడమే, అంతేనండి. చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.